మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి ప్రభుత్వము ఒక 2 ఎకరాల భూమిని, వ్యవసాయ భూమిని ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి ఊరికి దగ్గరలో ఉన్నది. అందులో అతను ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నాడు. సో దానికి గాను అతను నాలా కన్వర్షన్ చేసుకోవాలనుకుంటున్నాడు. అలా నాలా కన్వర్షన్ చేసుకునే వెసులుబాటు అతనికి ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో 2005లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ నాలా చట్టం ప్రకారంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి వాటి మీద మనము పరిశ్రమల నిర్మాణం కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ఇతర నిర్మాణాలను కానీ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే చెరువులు, కుంటలు, కాలువలు, శ్మశాన వాటికలు, దేవాలయ భూములు, అలాగే ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములు, ఉపాధి కోసం ఇచ్చినటువంటి భూములు, వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను మనము నాలాగా మార్చడానికి వీలు ఉండదు, అవకాశము ఉండదు. ఆ భూముల యొక్క స్వభావము ఏ రకంగా మనకైతే ఇచ్చారో అదే స్వభావంలో మనము వాటిని వినియోగించుకోవాలి. వ్యవసాయ భూమిగా ప్రభుత్వం మనకు ఉపాధి కోసం, వ్యవసాయం చేసుకోవడం కోసం ఇచ్చారు కాబట్టి ఆ పద్ధతిలోనే మనము వ్యవసాయం చేసుకోవాలి. కానీ ప్రభుత్వ భూములను నాలాగా మార్చడానికి అవకాశం ఉండదు. కేవలం పట్టా భూములను మాత్రమే మనము నాలాగా మార్చి ఇళ్ల నిర్మాణము, పరిశ్రమల నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి ఈ చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.